ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 48 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడలా నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలములో యేసు ప్రభువారు బేతనియా బెత్ఫగే నుంచి యెరూషలేమునకు యాత్ర చేసి వెళ్ళినప్పుడు యెరూషలేమును ఆయన ఎంతగానో ప్రేమించారు. ఎందుకంటే యెరూషలేము అది సమాధానకరమైన పట్టణము. యెరూషలేం అనగా సమాధానకరమైన పట్టణము. ఆ పట్టణము సమాధానముతో నిండి ఉండాల్సిన పట్టణము, కానీ అందులో అనేకమైనటువంటి అసమాధాన స్థితి నిండిపోయి ఉన్నవి. అక్కడ అనేకమైనటువంటి విప్లవాత్మకమైన సంఘటనలు జరుగుతుంది. స్వయాన ప్రభు యెరూషలేము దర్శించిన కాలమున ఎవ్వరు కూడాను ఆయనను అంగీకరించలేదు. ఎవ్వరు కూడా యేసు ప్రభును గ్రహించలేదు. ఆయనను ఎవరు కూడాను విశ్వసించలేదు. అందుకే ప్రభు ఆ పట్టణం వైపు చూచినప్పుడు ఆయన ఆ మట్ల ఆదివారము ఆయన ప్రయాణమే వచ్చినప్పుడు ఆయన బేత్ఫాగి నుంచి యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు దాని విషయమై ఆయన ఏడ్చి చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకు అంటే అనేక దినాలు ఆయన యెరూషలేమును గురించి, ఆ మార్పు గురించి, యెరూషలేం ప్రజల యొక్క రక్షణ గురించి ఆరాటపడినటువంటి విషయము పరిశుద్ధ గ్రంథములో మనం చూచి ఉన్నాం. అయితే ఆ పట్టణము గురించి ఆయన ఏడ్చి దాని విషయంలో ఆయన ఒక బాధకరమైన మాట తన హృదయాంతరంగం నుంచి పలుకుతున్నాడు. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. గమనించండి, సమాధానకరమైన సంగతులను నువ్వు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఈరోజు మన వీధుల్లో, మన పట్టణాల్లో, మన గ్రామాల్లో అనేక మంది సువార్థికులు వచ్చి సమాధాన సువార్త ప్రకటిస్తున్నారు. వింటున్నారా మనుషులు? ఎవరైతే సమాధాన సువార్త ప్రకటిస్తున్నారో వారికి కొట్టి తిట్టి ఊరు నుంచి ఉల్లంఘించి నానా అవస్థ పెడుతున్నారు.
సమాధాన సువార్త ప్రకటించే వారికి అసమాధానంగా పంపిస్తున్నారు. సువార్థికులు బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మన గ్రామాలలో జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారి ఆలోచిద్దాం. మన గ్రామంలో ఉన్న ప్రజల పరిస్థితి గురించి మనం చూడాలి. అనేక మంది దేవుని సమాధాన సువార్త అంగీకరించక ఎంతో భయంకరమైనటువంటి గొడవలు పెట్టి వారికి తోలివేస్తున్నారు. యెరూషలేం పరిస్థితి కూడా ఒకానొకప్పుడు అలానే ఉండేది. ప్రభు అంటున్నాడు, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడలానికి ఎంతో మేలు. ఎందుకంటే ప్రభువారు యెరూషలేము సమీపించినప్పుడు ఆ సంఘటన గురించి జకరియా గ్రంథము 9వ అధ్యాయములో చాలా క్లియర్గా 9వ వచనం చెప్పబడింది. నీ రాజు సమాధానపరుడును, ఆయన సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. ఆయనకున్న ఆశయాలు ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ క్షేమముగా ఉండాలి. యేసు ప్రభు వారికి ఉన్న ఉద్దేశము, ఈరోజు మన భారతదేశంలో ఒక స్లోగన్ అంటారు, సర్వే జన సుఖినో భవంతు అని. అది యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు పూర్వమే, 2025 సంవత్సరాలకు పూర్వమే అందరూ క్షేమముగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ప్రజలు దానిని గ్రహించక వారి కనులకు అది మరుగు చేయబడింది. యేసు ప్రభు వారి యొక్క సమాధానకరమైన సంగతులను వారు గ్రహించక దానిని వారు విడిచిపెట్టారు. అయితే ప్రభు అంటారు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలన నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి భయంకరమైన కష్టదినాలు నీకు రాబోతుంది. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీయని దినములు వచ్చునని చెప్పాను. సమాధానకరమైన సంగతులను మీరు నేర్చుకొనక, గ్రహించక, మీరు వినక జీవించారు కనుక భయంకరమైన సంఘటనలు ఈరోజు మీ ప్రాంతానికి, మీ పట్టణాలకు రాబోతుంది. యెరూషలేమా, అనేక మంది రాజులు నిన్ను ముట్టడిస్తారు, అనేక మంది ప్రజలు నిన్ను ముట్టడిస్తారు. రాతి మీద రాయి ఉండకుండా దాన్ని త్రోసివేస్తారు. అవునండి, యేసు ప్రభు చనిపోయిన కొంతకాలానికి యెరూషలేము దోచబడిందండి. అనేక మంది రోమ ప్రభుత్వం వారు ఆక్రమించి, ఆ రోమ ప్రభుత్వం నుంచి ఇంకా ఇతర జనాంగము దాంట్లో ప్రవేశించి వారు దానిని నాశనము చేశారు. నీరో చక్రవర్తి యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది పిల్లలను వధించాడు, చంపివేశాడు. ఈరోజు యేసే సమాధాన సువార్త ఈరోజు అడ్డుకుంటున్న వారు మేమేదో సాధిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ స్వనాశనమునకు వారు దగ్గరవుతున్నారన్న సంగతి తెలియట్లా. యేసయ్య సువార్తకు అడ్డుకున్న ప్రతి కుటుంబాలు అసమాధానముతో అనేకమైన దుఃఖ వేదనలకు గురి కాబోతున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించారు. వారి గృహాలు విడువబడుతుంది, వారి పట్టణాలు విడువబడుతుంది, వారి కుటుంబాలు చెల్లచెదురు కాబోతున్నారు. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. యేసు ప్రభువారు మాట తెలియచేస్తున్నారు కనుక అక్కడ ఒక అమూల్యమైన విషయాన్ని మనం ధ్యానిద్దాం. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ విధమైన భయంకరమైన పరిస్థితి రాబోతుంది కనుక నీ దినమే సమాధానకరమైన సంగతులను నువ్వు తెలుసుకుంటేనే నీకు మేలు అని ప్రభువారు తెలియచేశారు. తర్వాత ఆయన మందిరములో ప్రవేశించినప్పుడు ఆయన చిత్తానికి పూర్తి వ్యతిరేకమైన సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి దేవాలయంలో స్కామ్ అంటూ చూస్తున్నాం. దేవాలయంకి వెళ్ళే ముందు దుకాణాలు పెట్టుకుంటున్నారు చాలామంది. ఒక వ్యక్తి మంచి మనసుతో దేవాలయంలో ప్రవేశించి దైవాన్ని దర్శించి ఆరాధించి రావాలనుకుంటే అక్కడ ప్రవేశించేటటువంటి వ్యక్తులకు ఆ మందిర ఇరుప్రక్కల అనేక మంది రకరకాల వస్తువులు పెట్టుకొని
ఇది తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టాలి, ఇదే దేవుడికి అర్పించాలి, మా దగ్గర కొన్న వస్తువులు దేవునికి అది ఎంతో ఇష్టము. అందుకే ఈరోజు బిజినెస్ మ్యాన్ కూడాను టీవీలో యాడిస్తున్నారు. ఏమని అంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబిక దర్వార్వతి అని. అంటే అంబిక దర్వార్వతి వెలిగిస్తేనే భగవంతుడు దర్శిస్తాడని. నా యేసుప్రభు వారు అంటున్నారు, దేవాలయములో క్రయ విక్రయములు చేయకూడదు. దేవుని మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారము చేయడానికి వీల్లేదని ప్రభు ఆనాడు గద్దించాడు. కానీ ఈరోజు ప్రజలకు అది అర్థం కావట్లేదు, ప్రజలు అది గ్రహించలేకపోతున్నారు. దేవుని మందిరము వ్యాపారము చేయకూడదు. ఆ మందిరములో సకల ప్రజల కొరకు ప్రార్థన చేయబడాలి. ప్రతి వ్యక్తి దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ తన ప్రజల కొరకు ప్రార్థించాలి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని వారికి చెప్పి వెళ్ళగొట్టనారంభించెను. ఆ మందిరములో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ ఆ మందిరం నుంచి ఆయన బయటికి వెళ్ళగొడుతున్నాడు. ఎందుకంటే వ్యాపారము చేయకూడదు. ఈరోజు ఏ దేవాలయం ముందు వ్యాపారము చేసినా అక్కడ దేవుడు ఉండడండి. పరిపాలిస్తున్న పరిపాలకుల స్వార్థం ఉంటుంది, వారి లాభదేవులు అక్కడ చూసుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు, దేవుని ప్రార్థన ఉండదు. కనుక ప్రభు అంటున్నాడు, అది దొంగల గుహగానే, అది మందిరము కాదు, దొంగల గుహ అయిపోతుంది. వ్యాపారము చేయకూడదు. సో ఆయన ప్రతిదినం కూడా దేవాలయంలో బోధిస్తూ ప్రధాన యాజకులను శాస్త్రులను అనేక మంది అక్కడ నాశనం చేయాలని ఇతను మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, మా వ్యాపారాన్ని అరికడుతున్నాడు అని చెప్పి వారు ఆయన గురించి విభిన్నమైన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి అనేక విధాలుగా తనను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అయితే ప్రజలందరూ మాత్రం యేసయ్య వాక్యం వినడానికి, ఆయనను హత్తుకొని ఉండడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఆయన మీద కుట్ర పన్నినటువంటి పరిసయ్యులు, యాజకులు, శాస్త్రులు ఏమి చేయలేకపోతున్నారు. ఈరోజు మీరు మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కుట్రదారులు ఎన్నో ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మనము దేవునికి హత్తుకొని జీవించాలి, దేవునికి హత్తుకొని దేవుని కొరకు మనం బ్రతకాలి. ఇది గుర్తుంచుకుందాం. దేవుని సన్నిధిలో మనము ఆ వాక్యమును బట్టి జీవించగలిగితే ప్రభువారు మన హృదయంతరంగంలోనికి వచ్చి నివసిస్తాడు. మన వ్యాపారపు ఇల్లుగా మన హృదయాలు లేక మనం దేవాలయం మార్చకూడదు. అది ప్రభుకు ప్రార్థించే దేవాలయంగానే ఉండాలి, ప్రభుకు ప్రార్థించే మందిరంగానే ఉండాలి. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంతమంది అయితే మీ వాక్యం విన్నారు, తమ హృదయము లేక తమ మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రార్థించేవారుగా ఉండే భాగ్యమునివ్వండి. వ్యాపారము నిమిత్తం కాకుండా ఈ సమయము సమాధానకరమైన సమయము. మీ సమాధాన సువార్త విని సమాధాన స్థితి కలిగి ఉండే భాగ్యం ఇవ్వండి. ఇప్పుడు గనుక మీ సమాధాన సువార్త మేము తృణీకరిస్తే మా గ్రామాలు, మా పట్టణాలు మమ్ములను ముట్టడించి భయంకరమైన నష్టము చేసే రోజులు దగ్గరవుతుంది. ఏ ఒక్కరు నశించిపోకుండా సంరక్షించబడి మీకు ప్రార్థించే బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని, ఈ వాక్యము ప్రతి జీవితానికి దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.